హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు దిగపూటి గౌతమీస్ కిచెన్. ఈరోజు అయితే మనము ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం కొత్తగా గోధుమల పాయసం అయితే చేసుకుందామండి. ఇదైతే చాలా రుచిగా హెల్త్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఓవర్ నైట్ అయితే ఇలా గోధుమల్ని సోక్ చేసుకోవాలి. అంటే ముందు రోజు రాత్రే మనము పాయసం కోసం గోధుమలను అయితే వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఇవి బాగా నానిపోయాయి కదా, మిక్సీలో జస్ట్ ఒక్క తిప్పు అలా తిప్పి ఇలా ఆఫ్ చేసేయాలి. ఇలా మిక్సీలో వేసుకున్నానండి. కొద్దిగా వాటర్ పోసేసి జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే చాలు. చూడండి, 2 నిమిషాలు అలా తిప్పేసరికి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అయ్యాయి కదా. మనకేంటంటే మరి గోధుమల్లా కాకుండా ఇలా జస్ట్ ఒకసారి మిక్సీ పట్టేస్తే చాలు. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీలో వేసుకుందాము. ఇలా అంతా ఇలా అంతా కుక్కర్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే గోధుమలు మునిగే వరకు మనం కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని ఒక 4-5 విజిల్లు పెట్టుకుందామండి. ఆన్ చేసి ఒక 4-5 విజిల్ అయితే పెట్టుకోవాలండి. 4-5 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. విజిల్ అయితే పోయింది. గోధుమలు ఉడికేమో చూద్దాం. చూడండి, ఉడికిపోయాయి. గోధుమలు ఉడికిపోయాయి కదండి. నేనైతే ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం దీంట్లో. చూడండి, హోమ్ మేడ్ గీ ఎంత బాగుందో, తెల్లగా పూసగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము ఆల్రెడీ ఉడికించుకున్నాం కదండి, ఆ గోధుమల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనము ముందు రోజు నైటే నానబెట్టుకున్నాం కదా, అందుకనే తొందరగా ఉడికిపోయాయి ఇవి. మామూలుగా డైరెక్ట్గా అయినా పాలల్లో యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రై చేసుకొని పాలల్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఆహా, నెయ్యిలో వేసేవరకు మంచి వాసన వస్తుంది. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి, దీంట్లోనే ముందుగా కాచి పెట్టుకున్న పాలను అయితే యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇవైతే కాచి చల్లార్చుకున్న పాలండి. ఇంకో గ్లాస్ యాడ్ చేసుకుందాం. ఇది బాగా ఉడకాలండి. ఈ పాయసం ఎలా ఉంటుందంటే మనకి అయ్యప్ప స్వామి దగ్గర ప్రసాదం ఉంటుంది కదా, పలుకులుగా, అలా చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే మా అమ్మమ్మ చేసి పెట్టేది మాకు. నాకు ఎందుకో ఈరోజు తినాలనిపించింది, అందుకే చేస్తున్నాను. అలానే ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దామండి. గోధుమలు పాలల్లో కొద్దిగా ఉడికే వరకు ఏం చేద్దామంటే బెల్లంలో కొద్దిగా వాటర్, కొద్దిగా చాలండి, ఎందుకంటే బెల్లం కరగడానికి. వాటర్ వేసేసి గ్యాస్ అంటిద్దాం. కొంచెం ఇది కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం పాకం వచ్చేసి మనం ఆ పాలల్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవన్నీ మనం వడగట్టుకుంటాం కాబట్టి పోతాయి కాబట్టి. చూడండి, బెల్లం అయితే అంత కరిగిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకాన్ని అయితే ఇలా వడగడదామండి. ఇలా మొత్తం వడగట్టేసేయాలి. చూడండి, నల్లగా ఎలా వచ్చాయో. ఇలా వడగట్టడం వల్ల మనకి ఇదే బెనిఫిట్. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలిపేద్దామండి. ఇలా బెల్లం కరిగించేయడం వల్ల ఏంటంటే మనకి పాలు కూడా విరగకుండా ఉంటాయి. బాయిల్ అవుతుంది కదండి, ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. చూడండి, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు మనల్ని చాలా విసిగిస్తారు కదా, అలాంటి టైంలో మనం ఎప్పుడు చేసే పాయసాలు కాకుండా ఇలా డిఫరెంట్గా మన అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టినటువంటి పాయసాలు వాళ్ళకు కూడా రుచి చూపించినట్లయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. మీ పిల్లలకి కుదిరితే ఇలా ఒకసారైనా చేసి పెట్టడానికి ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పాయసం అయితే చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఈ పాయసం అయితే ఇలా వేడివేడిగా తినడం కంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మనం గ్యాస్ దించేసుకోవడమే ఇంకా. చూడండి, ఫైనల్గా ఇలాచీ ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ గోధుమల పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందిగా, బాగా ఉడికిపోయాయి. చూడండి, మన అమ్మమ్మల కాలం నాటి
గోధుమల పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నట్లయితే మనకు చల్లగా అయ్యేసరికి కొద్దిగా దగ్గర పడుతుంది, సరిపోతుంది. మనం కొంచెం గట్టిగా చేసుకున్నామంటే అది అంత బాగుండదండి. అందుకే కొంచెం లూజ్గానే ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి నచ్చే ఎంతో పసంద్ అయినటువంటి గోధుమల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.